హాయ్ బిగ్ బాస్ లవర్స్ అండ్ మన బాండింగ్ తెలుసు కదా అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్. దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎంత కన్సిస్టెన్సీగా బిగ్ బాస్ గురించి మనం చర్చించుకుంటున్నామో మీకు తెలుసు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి దాంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుతూ దాని గురించి ఎవరి మీద ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టాండ్ తీసుకోకుండా, ఎందుకంటే జెన్యున్గా ఒక రివ్యూ అయితే ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు కూడా ఎందుకంటే 4 మెంబర్స్ పేరులో డిమాండ్ పవన్ అండ్ సంజన కొంచెం లోలో ఉన్నారు. కానీ మొన్న రివ్యూ ఏదైతే రీక్యాప్ వీడియో అయితే కనుక ఒక పాజిటివిటీ వైబ్ అయితే క్రియేట్ అయింది సంజనకు. దాని తర్వాత ఈరోజు ఆయనకి ఇమాన్యుయలా లేకపోతే కళ్యాణ్ పడాలనా లేకపోతే తనూజానా, ఎందుకంటే లేడీ పాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక తనూజకు ఒక మంచి ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. కళ్యాణ్కి అయితే కనుక ఒక జెన్యున్గా ఆడుతున్నాడన్న పాజిటివిటీ కూడా తను క్యారీ చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక లవ్ బాండింగ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు, దాన్ని బిల్డ్ చేసుకునే విధానం అయితే కనుక ఈ హౌస్లో చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ బాండింగ్స్ నిజంగా రీతుతో ఒక పవన్ది తప్ప బ్రేక్ అయినది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మాత్రం ఇద్దరు బాండింగ్స్ మదర్ అండ్ సన్ బాండింగ్లో ఇమాన్యుయల్ సంజన వాళ్ళు 5 వీక్స్ ఇప్పుడు 5th టాప్ మోస్ట్ కంటెస్టెంట్గా ఉన్నారు కాబట్టి. అండ్ తనూజ అలాగే కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ లాంగ్ బాండింగ్ ఏం జరిగింది అంటే కనుక అండ్ 104లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అసలు మామూలుగా లేదు. ఎందుకంటే శివాజీ సుప్పిని సుద్దుపూస్ అని ఒక టీం మూవీ రాబోతుంది కాబట్టి ఆ టీం రావడం జరిగింది. అండ్ ఎందుకంటే ఇందులో శివాజీ అలాగే పిల్లోడు రోహన్ అలాగే లయ గారు రావడము, దాని డిమాండ్ పవన్ అండ్ రీతు గురించి కామెడీగా ఒక స్కిట్ చేయడము, అలాగే అందరి గురించి చెప్తూ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా, ఎందుకంటే ఇందులో ఇమాన్యుయల్ కూడా క్యారెక్టర్ చేశారని తనైతే చెప్పాడు. అండ్ తర్వాత ఎందుకంటే ఈరోజు వచ్చిన దాంట్లో నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో తన వల్ల అండ్ ఒకటి భీమ్ టాస్క్ అంటే కళ్ళకు గంతలు గట్టి ఆడే టాస్క్లో కళ్యాణ్ పడాలకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడము నిజంగా ఎందుకంటే అది చూస్తూనే ఉన్నాం కాబట్టి అది ఎవరు తప్పు లేదు. అండ్ సింపుల్గా తగిలింది, బ్లడ్ వస్తే తనుజ కూడా బాధపడి తను తీసుకెళ్ళి హాస్పిటల్లో చిన్న కట్టు కట్టేసి తర్వాత మళ్ళీ గేమ్ను కంటిన్యూ చేశారు. దాని తర్వాత అండ్ ఇప్పుడైతే ప్రదీప్ అండ్ శ్రీముఖి రావడం. శ్రీముఖి అయితే అసలు ఎందుకంటే నా బిడ్డలు వీళ్ళు అని కళ్యాణ్ పడాలా అండ్ అలాగే అగ్ని పరీక్షలో ఎందుకంటే కళ్యాణ్ పడాలా కావచ్చు, డిమాండ్ పవన్ కావచ్చు, శ్రీముఖి ఎంకరేజ్ చేసినట్లు. ఎందుకంటే వాళ్ళను లోపలికి పంపించింది ఆ ఇష్యూ వల్ల. ఏది అగ్ని పరీక్షలో కామన్ మ్యాన్ కేటగిరీలో వాళ్ళు లోపలికి వచ్చారు కాబట్టి తను ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్ అయితే ఉంది. అలాగే ఇమాన్యుయల్తో కూడా కామెడీగా తను శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆ ఇద్దరి మధ్యగా ఎప్పటి నుంచో ఆ బాండింగ్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా సంజనతో కావచ్చు అలా లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఒక గేమ్స్ ఆడిస్తూ తర్వాత వీళ్ళ గురించి చెప్తూ ఒక మంచి ఎమోషనల్ మూమెంట్ ఎవరి గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకటి తీసుకొని తర్వాత బ్యాండ్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ని అడిగితే వీడు ఇన్నో వారము ఆడన్నో వారం ఇన్ని వారాలు ఎంత వారాలు లెక్క వేస్తున్నావు అనేది ఒక కామిక్ మొత్తము కూడా ఒక ఎమోషనల్. ఎందుకంటే కాలేజీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు అన్ని రోజులు ఎందుకంటే 104 డేస్ ఏమాత్రము ఫోన్ లేకుండా బయటి వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా ఇంట్లో వాళ్ళతోనే పోరాడుతూ ప్రేమిస్తూ అభిమానిస్తూ మాట్లాడుతూ ఎందుకంటే ఒక 15 మందిని ఒక హౌస్లో పడేసి ఏమాత్రం ఫోన్స్ అనేటివి లేకుండా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో జస్ట్ వాళ్ళు మాట్లాడడము వీళ్ళు వినడము లేదా వీళ్ళు మాట్లాడడం వాళ్ళు వినడం ఇచ్చింది చేసుకోవడము లేదా టాస్కుల రూపంలో గెలుచుకొని భోంచేయడము ఇవన్నీ కూడా నిజంగా బిగ్ బాస్ అనేది మామూలు మైండ్ గేమ్ కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక సెల్ అనేది పక్కన సెల్ ఇచ్చి ఒక దాంట్లో వదిలేస్తే వాడు జీవితాంతం అది సెల్లు లేకుండా ఇన్ని రోజులు 105 డేస్ వాళ్ళు అందులో ఉండి నిజంగా వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడి ఇవన్నీ చేయాలంటే మామూలు విషయం కాదు. డ్రైన్ అయిపోద్ది. ఎందుకంటే జనజీవనం ఉండేదేమో ఆ గేట్ దాటితే బయటే, కానీ ఉండేది మాత్రం ఒక హౌస్లో బంధించినట్టు యాజ్ ఏ జైల్లో వేసినట్టే. వాళ్ళు ఇంత ఫుడ్ పెడతారు, ఏదో అడుక్కుంటారు. ఎందుకు అడుక్కుంటున్నారు వీళ్ళు సెలబ్రిటీస్ కదా అనుకున్నాం. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటి వాళ్ళు గెలుచుకోవాలి, బిగ్ బాస్ ఇచ్చింది తినాలి, ఒకసారి ఆకలితో పడుకోవాలి, ఒకసారి నిద్ర ఉండదు. ఎందుకంటే ఈరోజు ఈ సీజన్లో చూసాము టాస్కులు 2 వరకు జరిగాయి. మళ్ళీ పొద్దున్నే 8 గంటలకు లేపడము, 6 గంటలకు 7 గంటలకు లేపడము, తర్వాత సాంగ్ పెట్టి చేపించడము ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు గేమ్స్లో దెబ్బలు తగిలి ఉండొచ్చు, ఇంకొక హిస్టరిక్గా ఉండొచ్చు. ఎందుకంటే సెల్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో తెలుసు కదా. 104 డేస్ సెల్ లేకుండా అలాగే జనాలతో కమ్యూనికేషన్ లేకుండా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో ఎవరు గెలిచినా కానీ 5th కంటెస్టెంట్స్లో మీరు కూడా ప్రిడిక్ట్ చేయండి ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది, అలాగే గెలుపు వెనక ఉన్న మతలబ్ ఏమన్నా ఉందా, పిఆర్ టీం ఏమన్నా పనిచేసిందా అనేది. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు ఒక పిఆర్ టీం అనేది ఒకటి ప్రతి ఒక్కరికి తనుజకి కావచ్చు తనకు సీరియల్ టైం నుంచి ఒక గ్రూపు వాళ్ళు పుష్ చేస్తున్నారు. అలాగే ఇమాన్యుయల్కి అయితే జబర్దస్త్ టీం కావచ్చు, కమెడియన్స్ టీం కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి బూస్టింగ్లోనే నడుస్తుంది. అలాగే డిమాండ్ పవన్ అండ్ సంజన ఇలా ఈ 5th కంటెస్టెంట్స్కు ఐవి
టీఆర్లో ఎవరు నెంబర్ వన్లో ఉంటారు ఓటింగ్ ఇప్పుడు ఈ రోజు రాత్రి జరిగే దాంట్లో ఓటింగ్ పర్సెంటేజ్ వల్ల మాత్రమే ఎవరు గెలుస్తారు, ఎవరు డబ్బులు తీసుకొని వెళ్తారు, ఎవరు కంటెంట్ సెకండ్ గ్రేడ్ కేటగిరీలో ఉంటారు, ఎవరు థర్డ్ గేర్లో ఉంటారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే సినిమా రివ్యూస్ కానీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. దిస్ ఇస్ కృష్ణతేజ.